కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలో బస్ షెల్టర్ లేక భక్తులు గ్రామస్తులు యాత్రికులు తీవ్ర అవస్థలు పడుతున్నారని వారి ఇబ్బందులను గమనించి వెంటనే మఠం 5 రోడ్ల సెంటర్లో బస్ షెల్టర్ ఏర్పాటు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి శివకుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం నాడు సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో మఠం 5 రోడ్ల సెంటర్లో గొడుగులు ధాన్యం పట్ట నీడగా పెట్టుకుని వినూత్న ధర్నా నిర్వహించారు. భూత భవిష్యత్ వర్తమాన కాలాలను ప్రపంచానికి తెలియజేసినటువంటి గొప్ప తత్వవేత్త రాజనీతి యోగుడైనటువంటి కాలజ్ఞాని బ్రహ్మంగారు సజీవ సమాధి వహించినటువంటి గొప్ప పుణ్యక్షేత్రం బ్రహ్మంగారి మఠం. ఇటువంటి పుణ్యక్షేత్రానికి ప్రతిరోజు వందల సంఖ్యలో ఈ జిల్లా నుండే కాకుండా ఈ రాష్ట్రం నుండే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి వివిధ దేశాల నుంచి కూడా ప్రతిరోజు వందల సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. బ్రహ్మంగారిని దర్శించుకొని తిరిగి ప్రయాణం అవుతూ ఉంటారు. అంతేకాకుండా బ్రహ్మసాగర్ ఉన్న కారణంగా కూడా ప్రతి మంగళవారం ఆదివారం పెద్ద సంఖ్యలో ఇక్కడికి యాత్రికులు కూడా వస్తూ ఉంటారు. అటు భక్తులు ఇటు యాత్రికులు పెద్ద ఎత్తున వచ్చేటువంటి ఇటువంటి పుణ్యక్షేత్రమైన బ్రహ్మంగారి మఠంలో బస్టాండ్ అనేటువంటిది లేకపోవడం చాలా సరైనటువంటి చర్య కాదు. ఇక్కడ బస్ షెల్టర్ ఏర్పాటు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము ఈరోజు ఆందోళన కార్యక్రమం చేస్తూ ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి యాత్రికులు అదే రకంగా భక్తాదులు అదే రకంగా సుదూర గ్రామాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు గ్రామంలో ఉన్నటువంటి ప్రయాణికులు కూడా ప్రతిరోజు ఇక్కడి నుంచి బయట ప్రాంతాలకు వెళ్ళాలంటే బస్టాండ్ లేకపోవడం వల్ల టీఎంగల దగ్గర అదే రకంగా కూరగాయల అంగల దగ్గర నిలబడుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. పుణ్యక్షేత్రమైనటువంటి ఈ ప్రాంతంలో గతంలో బస్టాండ్ ఉండేది. అభివృద్ధి పేరుతో అప్పుడు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం బస్టాండ్ను తొలగించడం జరిగింది. వైసీపీ ప్రభుత్వం పోయింది, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతా ఉంది. అయినప్పటికీ కూడా బస్టాండ్ గురించి ఆలోచించేటువంటి పరిస్థితి ఏమాత్రం ఇక్కడ కనిపించడం లేదు. అంతేకాకుండా పెద్దోళ్ళు ఏదో సామెత చెప్పినట్టు ఎప్పుడో పుట్టబోయే కొడుకు ఇప్పుడు బారసాల చేశామని చందంగా ఎప్పుడో ఈ బ్రహ్మంగారి మఠాన్ని సర్వముఖ అభివృద్ధి చేస్తామని చెప్తున్నటువంటి కూటమి ప్రభుత్వం నాయకులు అప్పుడెప్పుడో బస్టాండ్ నిర్మిద్దాం లేని పద్ధతుల్లో మరి ఆలోచన చేస్తున్నారేమో అనిపిస్తూ ఉంది. అది కరెక్ట్ కాదు. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, ఎండలకు ఇబ్బందులు పడుతున్నారు, అదే రకంగా వర్షానికి ఇబ్బంది పడుతున్నారు, చలికి ఇబ్బంది పడుతున్నారు. మరి ఈ నేపథ్యంలోనే ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ బస్సు షెల్టర్ అనేటువంటి తక్షణం అవసరం ఉంది. కాబట్టి బస్సు షెల్టర్ని ఏర్పాటు చేయాలి. కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకుల మధ్య ఉన్నటువంటి వైరుధ్యాలు వాళ్ళ మధ్య ఉన్నటువంటి లుకలుకల కారణంగానే ఇక్కడ బస్ షెల్టర్ ఏర్పాటు కావడం లేదనేటువంటిది ప్రధానంగా పత్రికల్లో కానీ మీడియాలో కానీ పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. అది నిజమా కాదా తేల్చాల్సిన మాట్లాడాల్సిన బాధ్యత కూడా కూటమి నాయకుల పైన ఉంది. మరి ఎమ్మెల్యే గారి ప్రాంతాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తాం, ప్రసాదం స్కీమ్ మీద కోట్లాది రూపాయలు తెచ్చి దీన్ని పెద్ద పట్టణంగా తీర్చిదిద్దుతామని చెప్తున్నారు. సంతోషకరమే. కానీ అంతకంటే ముందు యాత్రికులకు అవసరమైనటువంటి బస్ షెల్టర్ను ఏర్పాటు చేయడంలో మరి ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టాలి. 4 నెలల క్రితం ఇక్కడ బస్ షెల్టర్ ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే గారు స్వయంగా చెప్పారు. 4 నెలలు గడిచిపోయింది. 4 నెలలు గడిచిపోయినా కూడా బస్ షెల్టర్ ఏర్పాటుకు ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు. వెంటనే ఎమ్మెల్యే గారు చొరవ తీసుకుని ఇక్కడ బస్ షెల్టర్ ఏర్పాటు చేయాలి. బస్ షెల్టర్ ఏర్పాటులో నాయకుల మధ్య ఉన్నటువంటి విభేదాలను పక్కన పెట్టడం ద్వారానే ఈ ప్రాంతం మరి గొప్పగా ఉంటుంది. అలా కాకపోతే ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో యాత్రికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆధ్యాత్మిక భావనతో వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఇక్కడ ఉన్నటువంటి కష్టాలతో నమరు వేసుకొని తిరిగి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పుణ్యక్షేత్రంగా ఉన్నటువంటి ప్రాంతాన్ని రాజకీయ నాయకులు అందరూ కూడా వాళ్ళ ఇగోలు పక్కన పెట్టి వాళ్ళ వ్యక్తిగత అజెండాలన్నీ కూడా పక్కన పెట్టి మఠం అభివృద్ధిలో భాగం కావడంలో భాగంగా తాత్కాలిక బస్ షెల్టర్ ఇక్కడ ఏర్పాటు చేయాలి. అలా జరిగిన పక్షంలో సిపిఎం ఆధ్వర్యంలో అవసరమైతే భిక్షాటన చేసైనా సరే ఇక్కడ ఒక తాత్కాలిక బస్ షెల్టర్ ఏర్పాటు చేయడం కోసం మేము సీరియస్గా ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు స్పందించి ఇక్కడ బస్ షెల్టర్ ఏర్పాటు చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాం. జి శివకుమార్, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి సభ్యులు, కడప. శ్రీ శ్రీ మధ్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి బ్రహ్మంగారి మఠంలో ఈరోజు బస్ షెల్టర్ కోసం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. వేలాది మంది ఈ యొక్క పుణ్యక్షేత్రానికి విదేశాల నుంచి కూడా ఈ ప్రాంతానికి వచ్చేటువంటి పరిస్థితి మనందరం చూస్తూ ఉన్నాం. ఉన్నటువంటి యాత్రికులే కాదు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు అదేవిధంగా ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఈ యొక్క పుణ్యక్షేత్రానికి వస్తూ ఉంటారు. అయితే వచ్చేటువంటి భక్తులు వాన సైతం ఎండ సైతం లెక్క చేయకుండా ఈరోజు పుణ్యక్షేత్రంకి వస్తూ ఉంటే ఉన్నటువంటి ఈ బస్ షెల్టర్ లేకపోవడం కారణంగా వచ్చేటువంటి భక్తులంతా కూడా అంగళ్ళ చుట్టూ ఉండాల్సిన పరిస్థితి. అంగళ్ళ చుట్టూ ఉన్నటువంటి ఆ యాత్రికులను భక్తులను అదేవిధంగా ప్రజలను వాళ్ళు కూడా ఎక్కువసేపు ఉంచుకోని పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే
ఉన్నటువంటి యాత్రికులంతా కూడా రోడ్ల మీద పడుకొని కూర్చోవలసిన పరిస్థితి ఈ బ్రహ్మంగారి మఠం కనిపిస్తూ ఉంది. కాబట్టి ఏదైతే సంవత్సరాలు గడుస్తున్నా ఈ బస్టాండ్ తొలగించి ఇంతవరకు బస్టాండ్ నిర్మిస్తామని చెప్పినటువంటి వైసీపీ ప్రభుత్వం అయితేనేమి, టీడీపీ ప్రభుత్వం అయితేనేమి పేరుకు మాత్రమే వచ్చి ఫోటోలు దిగి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ బస్ షెల్టర్ నిర్మాణంలో ఎటువంటి చొరవ తీసుకోకపోవడం సిగ్గుచేటని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. పుట్టా సుధాకర్ యాదవ్ గారు ఎమ్మెల్యే గారు మఠాన్ని అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు. అయితే ఈరోజు పుణ్యక్షేత్రానికి వచ్చేటువంటి భక్తులకు రక్షణ లేకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి నువ్వు ఏదైతే అభివృద్ధి కాదు, ముందు వచ్చేటువంటి భక్తులకు ప్రజలకు మనము భరోసా ఇవ్వాలి, వాళ్ళకి రక్షణ కల్పించాలి, వాళ్ళకి నీడ కల్పించాలని నిదానం తీసుకోవాలి. ఆ రూపంలోనే ప్రజల పక్షాన మీరు నిలబడిన వాళ్ళు అవుతారని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా తెలియజేస్తూ ఉన్నాము. ఉన్నటువంటి పుణ్యక్షేత్రంలో వేలాది మంది ఈ పుణ్యక్షేత్రానికి వస్తున్నప్పటికీ జనాల్లో ఒక భరోసా ఉన్నప్పటికీ గుడివాళ్ళు కానీ అదేవిధంగా ఉన్నటువంటి లోకల్ నాయకులు కానీ ఎటువంటి చొరవ తీసుకోకపోవడం సిగ్గుచేటని మేము తెలియజేస్తూ ఉన్నాం. గతంలో ఒక మాట చెప్తారు, 2-3 పట్టలు వేసి ఈ పట్టల కింద ఉంటారని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎటువంటి పట్టలు ఈ గాలికి, వానకు, ఈ వర్షానికి ఉండవని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఒక 2 నెలల్లో బ్రహ్మంగారి ఆరాధన మహోత్సవాలు వస్తుంటే ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు ఒక్కొక్కరు, పట్టలు వేస్తాము, రేకులు వేస్తామని. తాత్కాలికంగా బస్ షెల్టర్ని ఏర్పాటు చేస్తే ఉపయోగం లేదని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి బస్ షెల్టర్ను పూర్తి స్థాయిలో నిర్మించాలి. ఆ విధంగా లేని పక్షంలో సిపిఎం పార్టీగా ఆందోళన చేస్తాం. ఏదైతే ఆందోళన చేయడంతో కాదు, అలా అయితే భిక్షాటనం చేసి ఈ బస్ షెల్టర్ని ఏర్పాటు చేసేందుకు మేము కృషి చేస్తామని తెలియజేస్తూ ఉన్నాం. సిపిఎం పార్టీ మండల కార్యదర్శి గండి సునీల్ కుమార్.